జయరావుతున్న రయ్యన్న వారి దివ్య కష్టాల మీద ఆశీర్వదించబడి ప్రార్థిస్తాం. మొట్టమొదటిగా అని అవహేళనము చేసి ఆ సైనికులు ఆయనపై ఉమిసి ఆయన చేతిలోని వేరుకోలను తీసుకుని తలపై మోదిరి. వారిట్లు వెలిగించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి శిలువ వేయుటపై తీసుకుని పోయింది. ఇది క్రీస్తు సువిశేషము. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అవమానానికి గుర్తుగా ఉన్న శిలువ మహిమకు గుర్తుగా మారింది. శాపానికి గుర్తుగా ఉన్న శిలువ ఆశీర్వాదానికి గుర్తుగా మారింది. మరణానికి గుర్తుగా ఉన్న శిలువ జీవానికి గుర్తుగా మారింది. నేరానికి రాజద్రోహానికి గుర్తుగా ఉన్న శిలువ దైవ సాన్నిధ్యానికి గుర్తుగా మారింది. కష్టాలకు శోధనకు గుర్తుగా ఉన్న శిలువ ఆధ్యాత్మిక బలానికి విజయానికి గుర్తుగా మారింది. విషాదకరమైన శుక్రవారంగా ఈ శుక్రవారం శుభ శుక్రవారంగా మారింది. ఇదంతా కూడా క్రీస్తు ద్వారానే సాధ్యమైంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు, మహోన్నతుడు, నిర్దోషి. ఆయన ఏ వ్యక్తిని గాని ఏ వస్తువుని గాని తాకినా అది పునీతమైంది. మరి ఆయన మోసిన శిలువను ఆయన ఎంతగా ఆలింగనం చేసుకున్నారు, ఎంతగా దాని బుద్ధుడి దానిని మన రక్షణార్థం కోసం మరి మోసారు, మనము వర్ణించలేము. ప్రియమైన సహోదరి సహోదరుల, కనుక ఆ యొక్క శిలువ పరిశుద్ధమైన శిలువగా మారింది. ఆశీర్వాదానికి గుర్తుగా ఆ శిలువ మారింది. విజయానికి గుర్తుగా ఆ శిలువ మారింది. ప్రియమైన సహోదరి కూడా సాంఘ్యాల్లో ముద్దు పెట్టుకోబోతున్నాం. ఆనాడు పిలాతుడు ప్రజలకు భయపడి మరి అన్యాయపు తీర్పును తీర్చాడు, ప్రభుకి మరణ శిక్ష వేసి విధించాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, కనుగటువంటి ఘోరమైన శిక్షను, అవమానకరమైన శిక్షను యేసు ప్రభు మన కోసం లోక కళ్యాణం. రోమన్ సైనికులు చరిత్ర ప్రకారం మన క్రీస్తు శకం 30వ సంవత్సరంలో ఆయన్ని కలువరి కొండ మీద సిలువ వేశారు. ఆ యొక్క సిలువ మార్గం మనం ఆ యొక్క సిలువను ఎంతో ఇక్కడ మన ఈ యొక్క సిలువ స్వరూపంలో ఉన్నటువంటి సిలువను చాలా నునుపుగా అందంగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఆనాడు పడిన ఆ బాధ అసిస్సి ఫ్రాన్సిస్ గారి 1217వ సంవత్సరమున ప్రారంభించబడినది. అప్పట్లో దీనిని ప్రత్యేక ఆరాధనగా భావించి కొన్ని స్థలాలను ఎన్నుకొని క్రీస్తు ప్రభు శ్రమలపై ధ్యానించడం ప్రారంభించారు. 17వ శతాబ్దం వరకు ఒక అర్థవంతమైన ఆరాధనగా జరిపేవారు. 15వ శతాబ్దంలో శ్రీ సభ శిలువ మార్గం తపకాల ప్రార్థనగా భావిస్తూ అనుమతి జారీ చేయడం జరిగింది. క్రీస్తు ప్రభు శ్రమలు, మరణం మరియు పునరుత్థాన సంఘటనలపై ధ్యానించి ఒక గొప్ప మార్గాన్ని మనకు అందించడం జరిగింది. కావున దైవ ప్రజలారా, ఈ సంఘారాధనలోను ఈ కుటుంబ ప్రార్థనలోను ప్రతి నిత్యము భక్తితో ధ్యానించడానికై ఈ శిలువ మార్గం రక్షణ మార్గం దోహదపడుతుందని మన పీఠాధిపతుల యొక్క ఆశ. దీనిని ముద్రించడానికి సహాయం చేసిన వారి కోసం కూడా ప్రార్థిద్దాం. ఇప్పుడు మన పీఠాధిపతులు ప్రారంభ ప్రార్థనతో మానవ బ్రతుకుల్లో శిలువ విలువ 2024 సంవత్సరాల క్రితం ప్రభువు పడిన శ్రమల శిలువ ఫలమే నేటి సకల మానవాళి రక్షణ. ఆ కలువరి శిలువ యేసుకు విలువనిచ్చిందా, లేక యేసు శ్రమలే ఆ శిలువకు గుర్తించాయి? రోమ్ చక్రాధిపతుల, యూదా మతోన్మాదుల అన్యాయాలను ఎదిరించే శక్తిగా ఉండిపోయాడు యేసు. కానీ తన ఆశయ శక్తి కోసం నిరంతరం పోరాటం సలిపి నీతి నిజాయితీకి
సత్యానికి సాక్ష్యమిస్తూ ప్రాణాపాయానికి సరిగ్గా ధీరుడుగా నిలిచిన ధైర్యశాలి మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన చూపిన ఈ ఆశయ శక్తి పోరాటంలో మన బ్రతుకులను నిజాయితీగా పరిశీలించి పరీక్షించుకుంటూ యేసుక్రీస్తుల జీవిత పయనాన్ని సాగిద్దాం. బాప్తిస్తం అనే దివ్య సంస్కారం ద్వారా యేసు ప్రభు అనుచరుడుగా ఎన్నుకున్నాం. సృష్టిలో ప్రతి జీవి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని, నిండు నూరేళ్లు జీవించాలని తాపత్రయపడుతూ ఉంటుంది. అందుకే రాబోయే పరిణామాలకు భయపడి ఇతరులు ఏమనుకుంటారోనని, తనకు గౌరవ మర్యాదలు దక్కవని, గుర్తింపు దొరకదని, చిత్రహింసలకు గురవుతానని, సమాజం వెలివేస్తుందని అంతర్గత నిరంతర పోరాటంలో సంఘర్షణకు లోన జీవితంలో కూడా చాలాసార్లు మనకు కూడా జరుగుతూనే ఉంటుంది. తీర్పు ఎలా ఉన్నా న్యాయం గెలుస్తుంది, సత్యం నిలుస్తుందన్న సూక్తిని మరొక యేసు మరణ తీర్పును గురించి ధ్యానించుదాం. జీవితంలో ఎదురుపడ్డ అవరోధాలను తీర్చే క్రైస్తవ జీవితమని గెత్సెమని తోటలో సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ బాధను నా నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరగాలని ప్రార్థించిన బాధామయ సేవకునితో ఏకమై ప్రార్థించుదాం. ఈరోజు గుడ్ ఫ్రైడేగా, శుభ శుక్రవారముగా క్రీస్తు మరణంపై ధ్యానిస్తూ ఉన్నారు. క్రీస్తులో జీవితం సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన అన్యాయాన్ని, అక్రమాలను జయిస్తూ పాపాన్ని ఓడించి ప్రజలను పాప కూపం నుండి విముక్తులను చేస్తూ యావత్ ప్రపంచం ఆయన పోలికలో, ఆయన ప్రేమలో శాంతి ప్రేమ కలిగి జీవించాలని ఎన్నుకున్న శ్రమల ఫలితం ఆయన మరణించడం, ఆయన మరణించి కూడా తిరిగి లేస్తాడన్న ఇచ్చిన అభయం అది నెరవేరబోతుంది. కానీ ఈరోజు ప్రకృతి తల వంచి ఆ ప్రభు మరణంపై ధ్యానిస్తూ ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలతో 40 రోజుల పయనం ఈ ఘట్టముతో ముగుస్తుంది. కనుక ఈ భారతదేశమైన యావత్ ప్రపంచమైన సోదర ప్రేమ కలిగి ఇతరుల హక్కులను గుర్తిస్తూ మత సామరస్యాలను నెలకొల్పుతూ ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సాంప్రదాయం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి సోదరులన్న తలంపుతో ప్రేమ, సేవ, క్షమ, ఐక్యత, ఐశ్వర్యం, ఆరోగ్యంతో అందరూ జీవించాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా క్రీస్తు శిలువలో మరణించాడు, తిరిగి లేస్తారు అన్న నమ్మకంతో వ్యక్తపరుస్తున్న విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆశిస్తూ, దీవిస్తూ మీ అందరికీ శుభ శుక్ర ఆశీస్సులను తెలియజేస్తున్నాను. Allah
మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రేమ మమకారము బాగా కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. కుమారుడు మోస్తున్న ఆ బహుభారమైన తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క బాగోగుల గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. పిల్లలకు ఏ చిన్న నొప్పి తగిలినా ఎంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. ఇది వారి మధ్య ఉంటున్నటువంటి రక్త సంబంధం. ఇలా పవిత్రమైన రక్త సంబంధాన్ని గౌరవించుకుంటున్న మొదటి పదం అమ్మా. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉంటే తల్లి ఎంతో సంతోషిస్తుంది. కానీ కష్టాల కడలిలో ఆయన నిండు జీవితము కొట్టు మిట్టాడుతూ ఉంటే వేదనతో తరుక్కుపోతుంది తల్లి మనసు. ఈ సన్నివేశంలో నజరేయుడైన యేసుక్రీస్తు మోస్తున్న సిలువను, కారుతున్న రక్తాన్ని చూసి ఆ యెరూషలేము తల్లుల మనస్సు నల్లడిపోయింది. ఇలాంటి స్థితిలో యేసు ప్రభువే ఆ స్త్రీలను ఓదార్చుతున్న సంఘటన Yeah.
యేసు ప్రభువు శిలువపై మరణించుట యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. దైవ మానవ స్వభావం ప్రకృతి కలిగిన యేసు నింగి నేలకు మధ్యన వేలాడుతూ దాహం దాహం అని క్షీణిస్తున్న స్వరంతో తల్లి ప్రేమకు పరమార్థం. మరియ తల్లి కృంగిపోయిన భారముతో చెదరని విశ్వాసముతో తన మనసు దృఢము చేసుకుని దేవతామూర్తిగా తన కుమారుని మృతదేహం భూస్థాపితం చేయటానికి సమ్మతించిందన్న అంశముపై ధ్యానించుదాం. ప్రజాసేవ చేస్తూ నీతి న్యాయం కోసం నిలబడిన ఎంతో మంది యవ్వనులు దైవ విశ్వాసము, అసూయ, పగ, ద్వేషాలతో కూడిన దుష్టుల చేతిలో బలై చంపబడి వారి శవాలు వారి తల్లుల ఒడి చేరుకున్నప్పుడు ఆ తల్లుల గుండె కోట ఎవరు వర్ణించగలరు? అమాయకులైన పాడకుండా మా గర్వానికి అడ్డుకు
కుళ్ళు కుట్రలకు సమాధి కట్టే వరాన్ని దయచేసి లేదా మరణాన్ని చేసే పవిత్రతను దయచేసి సమాధానం చరిత్రగా మధ్యలో ఉండదు, ముందుకు రావాలి, మధ్యలో కూర్చొని దేవాలయం ముందు నిత్య జీవపు ఉత్థాన అనుభవాన్ని మాకును అనుదినము దయచేయండి స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపు గారు మరియు మన నేత్రాల యొక్క తలంపులు నెరవేరినట్లుగా ఒక పరలోక మంగళవార్త త్రిత్వైక స్తోత్రములను వేడుకుందాం. పరలోక మందుడు మా యొక్క తండ్రి, కీడు నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవారి ప్రసాదము చేతాన్ని మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇక్కడి మాకు సర్వశక్తి సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మలందరూ దీవించి కాపాడునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దయచేసి అందరూ కూర్చోనండి. మరి మీకు కనుక మనందరి తరఫున మరి ఈలోపు పాపసింగం చేసుకునే వాళ్ళు దయచేసి వేడం ప్రక్కన వెళ్ళి గుడి ఎదురుగా వరండాలను గుడి ఎదురు కూడా గురువులు కూర్చొని ఉన్నారు. సమయమన ఎంతో భక్తి ప్రపత్తులతో ఏలూరు పట్టణం పురవీధుల్లో బహిరంగ శిలువ మార్గం భక్తి ప్రపత్తులతో చేస్తూ వచ్చారు. మొట్టమొదటిగా మన ప్రియతమ పీఠాధిపతులు రచించిన ఆ పరిశుద్ధ శిలువ శ్రమల్లో మన జీవన పయనం పరిశీలన గురించి ధ్యానిస్తూ తదుపరి మన విచారణ గురించి చక్కని ఉపోద్ఘాతాన్ని ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ గుడ్ ఫ్రైడేలో ఉన్న ఇంకా 3 అంశాలను తెలుసుకుందాం. మొట్టమొదటిదిగా శుభం జరగటం, రెండవదిగా ఆ మూడవదిగా ఒంటరితనం. ప్రియుల గదుల్లో సంస్థల్లో కాకుండా పట్టణ వీధుల్లో గ్రామ వీధుల్లో ఆ యొక్క శిలువ ఊరేగింపు చేయటం ఇది గొప్పదనం. క్రీస్తుకు విధించబడింది. క్రీస్తుకి మరణ శిక్షే కాకుండా శిలువ మరణ శిక్ష. ఇక్కడ రెండిటిలో చాలా తేడా ఉంది. మరణ శిక్ష కేవలం దేశద్రోహిగో మతద్రోహిగో లేక దొంగవారికి విధిస్తారు, కానీ క్రీస్తుకు శిలువ. ప్రార్థన. ప్రియులారా, మార్టిన్ హేగెల్ అనే రచయిత క్రూసిఫిక్షన్ అనే పుస్తకంలో ఇలా రాస్తాడు: రోమన్లు దేశద్రోహిలకు మతద్రోహిలకు విధించేవాళ్ళు ఈ శిలువ శిక్షని. అయితే ఈ శిలువ శిక్షని వివరిస్తూ బట్ ఆల్సో ద సోల్, శరీర ఆత్మల రక్షకుడు చరిత్రని సువర్ణ అక్షరాలతో మారు మ్రోగించాడు, లిఖించాడు, రచించాడు. ప్రియులారా, అందుకనే గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.